ఇట్స్ 5:30 నవ్ ఇష్యూ. వాడు ఇంకా రాలేదు అంతేగా? సి ఇన్స్టాలో చాలా యాక్టివ్గా ఉన్నారు. బ్రెయిన్ చట హయాత్. ఏవే వాడు నీలా 10 మందిని చూస్తుంటాడే. కానీ నేను అమ్మ నువ్వు మోసపోవని కాన్ఫిడెంట్గా ఉన్నావు తెలుసా? ఆ కాన్ఫిడెంట్ ఇప్పుడు ఉంది. ఐషు వాడు ఒక యాక్టర్. అవసరాన్ని బట్టి ఎక్కడైనా యాక్ట్ చేస్తాడు. ప్లాన్ ప్రకారం చెయ్యి. ఇంకేమీ ఆలోచించొద్దు. నేను ఇక్కడ ఉన్నట్టు తనకి తెలియకూడదు. వెళ్ళి మాట్లాడు. వెళ్ళు. సార్ మీకు వినిపిస్తోందా? మీరు చేస్తున్న దానికి విపత్తులు ఎలా ఉంటాయో తెలిసే చేస్తున్నారా? ఫ్యూచర్ మొత్తం దీన్ని తలుచుకుని మీరు బాధపడతారు. డబ్బులు ఇచ్చే వరకు మేము మిమ్మల్ని ఖచ్చితంగా వదలం. అది ఎంత కాలమైనా పర్వాలేదు, మేము మిమ్మల్ని వదిలిపెట్టాం సార్. ఎంత టైం తీసుకుంటే అంత డబ్బు అడుగుతాం. ఒకవేళ మీరు ఇవ్వనంటే మిమ్మల్ని టార్చర్ చేసినా చేస్తారు. ఇదేం మీకు పెద్ద అమౌంట్ ఏం కాదు కదా. యు మార్క్ మై వర్డ్. నన్ను వెతుక్కుంటూ నా మనుషులు ఖచ్చితంగా వస్తారు. అప్పుడు నేను ఇక్కడ నుండి బయటకు వెళ్ళడం మీరు స్వయంగా చూస్తారు. ఏం జరగబోతుందో వేచి చూడండి. మీ ఇంట్లో అమ్మా నాన్న ఎవరైనా ఉంటే అది ఎవరైనా సరే వాళ్ళ జీవితాలన్నీ హారబుల్ గా మార్చేస్తాను. నువ్విలారా. నేను నీ మొబైల్లో అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఒకసారి ఏముందో చూడు. మనకు వ్యతిరేకంగా ఏ ఎవిడెన్స్ ఉండకూడదు. నువ్వు ఇంట్లోనే ఉన్నావని నాకు తెలుసా? అది నేను గేట్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి? నాకు నువ్వు ఒక ఫిల్మ్ స్టార్వి కాదు. అది నేను నిన్ను అలాగా చూడలేను. మా ఇంటికి వస్తానని నువ్వే కదా చెప్పావు. ఇప్పుడు సడన్ గా వేరేలాగా బిహేవ్ చేస్తున్నావు. ఇలా చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. నువ్వు ఇక్కడే ఉన్నావు, నేను చూశాను. ఆ అమ్మాయి ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళింది. నువ్వు ఇలానేనా? అది నేను నీకు అంతే ముఖ్యమా? నేను నీ గేట్ బయట వెయిట్ చేస్తుంటే హౌ కెన్ యూ కీప్ సెండింగ్ మీ మెసేజెస్ లైక్ దిస్? నిజమే, మా అన్నయ్య చెప్పినలాగా నువ్వు ఒక ఫ్లర్ట్, ఫ్రాడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఎ బఫూన్. You're just an actor, bastard. వంద శాతం ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత మేము ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఈ ఇంట్లో మిమ్మల్ని ఉండనివ్వకూడదు మేము. 18వ తారీఖే కదా? అవును. ఆలోగా ఎలాగైనా ఏర్పాటు చేసిస్తాను. 1,25,00,000 ఈ 5 రోజుల్లో మీరు ఎలా సర్దగలరు చెప్పండి? సరే, ఓకే, జరిగినప్పుడు చూసుకుందాం. పదండి వెళ్దాం. సార్. నవీన్, సార్ ఇదిగో.
ఒక మంచి బ్యాంకరు ఎప్పుడు ఒక ఇంటిని కూడా జప్తు చేయకూడదనుకుంటారు, కానీ మాకు మాత్రం వేరే మార్గం కనిపించలేదు. நாயகன்ல ஒரு லுக் இருக்கும் எனக்கு. பதறாம இப்படி திரும்பி பார்க்கறது, அதாவது ஏதோ பெரிய ஒரு பீரோ கீழே விழுந்துருச்சு, இல்ல பட்டாசு வெடிச்சிருச்சு, ரமணியம்மா. இப்படி பார்ப்பாங்க. నీళ్లు రావటం లేదు. మాత్రం அப்படி திரும்பும் போதே రమణియమ్మ. ఓ నిన్ను స్నానం చేస్తున్నాను, నీళ్లు రావటం లేదు. పదరి నా సుధాకర్ నీళ్ళు ఎన్నిసార్లు యూజ్ చేసావేంటి? చెప్పేది వినపడుతుందా లేదా? ఆ, ఇక్కడే ఉన్నాను. ఆ అమ్మాయి స్నానం చేయడానికి వెళ్ళిందంట, నీళ్లు మళ్ళీ రావడం లేదట. చాలాసార్లు పైకి వెళ్ళి నేను చెక్ చేసి చూశాను, ట్యాంకులో ఎలాంటి లీకేజ్ లేదు. ఇక్కడ చూసావు కదా, ఆ. ఇక్కడ కూడా ఎలాంటి సమస్య లేదుగా. ఆ కళ్యాణరామ్ కెనడా నుంచి వచ్చేసారా? లేదు. అయితే అక్కడ కూడా ఓపెన్ చేసి ఓ, ఉండరు. పైన అమ్ము ఇల్లుంది కదా, అక్కడే ఏదో ప్రాబ్లం అయింటుంది. అక్కడ అన్నదమ్ములు 2 ఏళ్లుగా అసలు రాలేదు కదా. అన్నా తమ్ముళ్ళా, అవును, ఏదో ఒక ట్యాప్ మాత్రం ఓపెన్ చేసినట్టుంది. నువ్వు వెళ్ళి మోటరే. నీళ్లు రావటం ఆ. లేదు. మేడ మీద ఇంటి తాళం డ్రాయర్ లో ఉంది. ఓ, పైకెళ్ళి ఏంటో విషయం చూడు. తన ఆఫీస్ నుంచి ఇంటికి సాయంత్రమే కదా వస్తుంది. ఎన్నిసార్లు చూడాలో. దేవుడా, ఏం తలనొప్పిరా ఇదే. షానే, దయచేసి తాగడానికి నీళ్ళైనా ఇవ్వండి ప్లీజ్. షానే, లోపలెవరో? మీరెవరు? నేను సుధాకర్ అండి, వాచ్మెన్ని. అన్న, ఈ డోర్ ని కాస్త తెరవండి. నేను ఫిల్మ్ యాక్టర్ని, ఆదిశంకర్, సినిమా స్టార్ ని. సినిమా నటుడా? అన్న ప్లీజ్ అన్న, నేను చెప్పేది నిజమే. నేను నిజంగానే ఫిల్మ్ యాక్టర్ ఆదిశంకర్ ని. నన్ను ఇక్కడ బంధించుంచారు వాళ్ళు. డబ్బు కోసం నన్ను ఇక్కడ బంధించుంచారు, కానీ నాకెలా ఇక్కడ నుంచి బయటపడాలో తెలియట్లేదు. ఆ దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. ప్లీజ్ అన్న, ప్లీజ్ ఈ డోర్ ని ఓపెన్ చేయండి. ఆ అమ్మాయి తిరిగి వచ్చిందంటే నన్ను కోప్పడుతుంది. లేదన్నా, నా మాట వినండి. వాళ్ళు పెద్ద క్రిమినల్స్. దయచేసి తలుపు తెరవండి ప్లీజ్. అన్నా, ఇదిగోండి, నా దగ్గర ప్రస్తుతం ఇదే ఉంది. నన్ను కాపాడారంటే మీరెంత అడిగితే అంత ఇస్తాను. ఈ తలుపు తెరవండి అన్నా ప్లీజ్. అన్నా, నేను సీరియస్ గానే అంటున్నాను ప్లీజ్. నేను ఇంకా డబ్బు ఇస్తానన్నా. నేను తీస్తాను. ఆ, ఆ, ఇది సరిగ్గా ఉంటుంది. అన్నా, నేను ఓపెన్ చేస్తున్నాను. నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి ఎలా వచ్చారు? నా పర్మిషన్ లేకుండా ఎందుకు తలుపులు తెరిచారు? అన్నా, అన్నా ప్లీజ్ అన్న, ఈ డోర్ ఓపెన్ చేయండి. నన్ను ఇంటికి రమ్మని చెప్పి లోపల పెట్టి నన్ను బంధించింది. ఏమిటలా చూస్తున్నారు? అడుగుతున్నారు. అన్నా, నేను అప్పుడే చెప్పానుగా, వీళ్ళు క్రిమినల్స్. దయచేసి పోలీసుల్ని పిలవండి, లేదంటే బయట నుంచి ఎవరైనా తీసుకురండి. మీరు అడిగిందల్లా నేను ఇస్తానన్నా ప్లీజ్. అన్నా, ఆ అమ్మాయి చెప్పేది మాత్రం వినొద్దు. అన్నా ప్లీజ్, పోలీసుల్ని పిలవండి, లేక సహాయానికి ఎవరైనా బయట నుంచి పిలవండి. ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తారు. మేమిలా చేయక తప్పలేదు. అన్నా, నా మాట వినండి అన్నా, ప్లీజ్. అమ్మాయి మాటలు వినొద్దు.
తను మిమ్మల్ని చంపేస్తుంది. ఇరవై 23, 24, 25 సరిపోదు. ఇలాంటివే మరికొన్ని కావాలి, అంటే 50. రావే రా, అంత తలరాత. ఆయనేమి అంత పెద్ద స్టార్ ఏమీ కాదు. ఏదో 2-3 సినిమాలు యాక్ట్ చేశాడు. అంత డబ్బు కూడా లేదు. నీకు డబ్బులే కదా కావాలి? అవును. అది నేనిస్తానుగా. 2-3 రోజులు వెయిట్ చేస్తారా? ఒక పనుందని నేను చెప్పాను కదా. ప్లీజ్. వాడు ట్యాప్ ఓపెన్ చేసి పెట్టాడు, ఇంకా ఏమేం చేస్తాడు? నీకేమైనా పిచ్చి పట్టిందా? రేయ్, ఈ రోజు నీకు నమ్మకం వచ్చింది కదా, ఇక నీకు ఆ నమ్మకమే లేకుండా పూర్తిగా పాతి పెట్టేస్తాను. ఈసారి ఈ అమ్మాయి తప్ప ఇంకెవరైనా వచ్చి ఈ డోర్ ఓపెన్ చేశారంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. శరత్, శరత్, నేను మీకేం పాపం చేశాను రా? అసలు నేనేం చేశాను? మీకున్న సమస్యలకి నేనా కారకుణ్ణి? దెన్ వై ఆర్ యు టార్చరింగ్ మీ? టెల్ మీ బాస్టర్డ్. Sir, ఆ, see this, sir. ఏంటి? There's a confusion. ఓకే. Can you just check the RPM? ఛే, సరే. హలో, నేను మా అన్నయ్యతో కాసేపు పొంచి వస్తావా నువ్వు? పర్వాలేదు, మాట్లాడు. లేదు సార్. మీరేదో సమస్యలో ఉన్నట్టు అనిపిస్తుంది. లేదు సార్, ఐఎమ్ ఓకే. ఇక్కడికొచ్చి ఫోన్ మాట్లాడడానికి బదులుగా ఇంట్లో కూర్చోండి. సో టేక్ లీవ్ ఫర్ 2 days. థర్డ్ డే యూ విల్ బి ఓకే. సార్ యాక్చువల్లీ సారీ, ప్లీజ్ డూ వాట్ ఐ సే. ఓకే? యూజ్లెస్, వేస్టింగ్ మై టైం.